సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ దళిత ముఖ్య నాయకుల సమావేశం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు పరిపాటి యుగంధర్ ఎమ్మెల్యే సామేల్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే గాంధీ భవన్ సాక్షిగా సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం, దళితులకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తమపై దాడులు జరిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని కూడా హెచ్చరించారు. నువ్వే కత్తల కోలాటం అంటావు. అరే ఏం అన్ పార్లమెంట్ భాష ఏంది నువ్వు మాట్లాడేది? ఇంకోటి పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా నేను ఒకటి చెప్తున్నా, అంటే వీరిని కట్టడి చేస్తుంది మీ దగ్గర ఏం లేవా? రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ 10ని ఉపయోగించండి. పార్టీ ప్రెసిడెంట్ విచక్షణ అధికారం ఉంటుంది. లేదా ఆర్టికల్ 191 ఉపయోగించండి. మత్స్యసింత లేకపోతే అనర్హత ప్రకటించే అవకాశం ఉంటుంది. లేకపోతే కూర్చోబెట్టి మత్స్యసింత చక్కగా చేసి అరే ఇది కాంగ్రెస్ పార్టీ దీంతో ఇట్లుంటుంది, ఇది కాంగ్రెస్ పార్టీ ఇది పెద్దోడు ఇట్లుంటుంది అని సిస్టమ్ అన్నా నేర్పండి. కాంగ్రెస్ పార్టీ తుంగతుర్తి నియోజకవర్గంలో బతికి పట్టగలనా ఈ ఎఫెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఇంకో కాన్స్టిట్యున్సీ మీద పడొద్దన్నా మందుల సామ్యాలు కట్టడి చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం అవుతుంది.